మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. కాసేపట్లో ఐపీఎల్లో మరో బిగ్ ఫైట్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. రాజస్థాన్తో మ్యాచ్లో పూర్తిగా తేలిపోయింది చెన్నై. ఇక బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో వీక్గా మారింది చెన్నై. చెపాక్లో పంజాబ్పై గెలవాలంటే సూపర్ ఫామ్ పక్కాగా ఉండాల్సిందే. ఓపెనర్ సంజు శాంసన్పై భారీగా ఆశలు పెట్టుకుంది చెన్నై. ఇక తొలి విజయం కోసం చెన్నై వ్యూహాలు రచిస్తోంది. ఇటు గుజరాత్పై గెలిచి మంచి ఊపులో ఉంది పంజాబ్. బ్యాటింగ్ బౌలింగ్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్. దీనిపై మనతో మాట్లాడటానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. ఎస్, పేపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. పేపర్లో మాత్రమే అంటే గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్, అందుకే అలా అనాల్సి వచ్చింది. ఎలా ఉండబోతుందంటారు? వన్ సైడ్గా ఉండబోతుందా లేకపోతే తేలిపోతుందంటారా మ్యాచ్? నిన్న కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసిన తర్వాత ఈ రోజు మ్యాచ్ వన్ సైడ్ గా ఉంటుందా లేదంటే ఏంటనేది చెప్పడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మ్యాచ్ జరిగే అంటే పరిస్థితులను బట్టి కానీ కొంత మనం అంటే అక్కడ ఉన్నటువంటి పిచ్ కండిషన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే కొంత ఓకే. అంటే రెండు జట్ల బలాబలాలు చూసుకుంటే మాత్రం అంటే మీరు అన్న దాని ప్రకారం పంజాబ్ తో పోలిస్తే చెన్నై చాలా బలహీనంగా కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా టాప్ ఆర్డర్ విఫలం కావడం, అదే విధంగా కొంత అంటే ఈ బౌలింగ్ లో సరైనటువంటి సెలెక్ట్ చేసుకునే సమయంలో అంటే వేలం పాటలో బౌలింగ్ లో సెలెక్ట్ చేసుకునే వాళ్ళ విషయంలో చెన్నై చేసినటువంటి తప్పులే చెన్నైకి శాపంగా మారుతున్నాయని చెప్పాలి. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి చెన్నై పిచ్ కి సంబంధించి మాత్రం చెపాక్ కి సంబంధించి మాత్రం కొంత ఇది బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే విధంగానే తయారు చేశారు కాబట్టి కొంత చెన్నైకి అనుకూలంగా ఉండవచ్చేమో అనేది కూడా ఉంది. అయితే పంజాబ్ మాత్రం చాలా వరకు కూడా చెన్నైతో పోలిస్తే పంజాబ్ ఈ రోజు బలంగానే ఉంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో 2025లో కానీ ఇప్పుడు కానీ వాళ్ళు చాలా టఫ్ గా కనపడుతున్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ విషయంలో కానీ ముఖ్యంగా అంటే మనం ఎంతసేపు కూడా అభిషేక్ శర్మ లేదా ట్రావిస్ హెడ్ ఇలా కొంతమంది గురించి, ఇషాన్ కిషన్ గురించి ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడతాం మనం ఐపీఎల్ కి వచ్చేసరికి. కానీ ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రాన్ సింగ్ గురించి మాట్లాడేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ కి బలంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే కీలకమైనటువంటి సమయాల్లో వాళ్ళు నిలబడుతున్న విధానం కానీ, వాళ్ళు పవర్ ప్లేలో చేస్తున్నటువంటి పరుగులు కానీ, అదే విధంగా వాళ్ళ ఫీల్డింగ్ కానీ, మనం ఎంతసేపు అంటే వికెట్ కీపర్స్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది గురించే మాట్లాడుకుంటాం. కానీ ప్రభ్ సిమ్రాన్ సింగ్ వికెట్ కీపింగ్ కానీ, బ్యాటింగ్ స్కిల్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు చెన్నైకి చాలా బలం. అలాగే పంజాబ్ కి చాలా బలం. చెన్నై విషయానికి వస్తే మాత్రం ఇక్కడ సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో కొంత బలమైనటువంటి బ్యాటింగ్ ఆర్డర్ కనపడుతుంది. కానీ మ్యాచ్ విన్నింగ్ గా వీళ్ళ ప్రదర్శన ఉంటుందా? మిడిల్ ఆర్డర్, ముఖ్యంగా వీళ్ళ మిడిల్ ఆర్డర్ అనేది చాలా బలహీనంగా కనపడుతుంది. ఇదే చెన్నైకి మైనస్ అవుతుంది. పంజాబ్ కి బలం మిడిల్ ఆర్డర్, చెన్నైకి బలం టాప్ ఆర్డర్, బలహీనత మిడిల్ ఆర్డర్. చెన్నై అలాగే పంజాబ్ బ్యాటింగ్ కి సంబంధించి మొత్తం 6 కూడా పవర్ఫుల్ గా అంటే స్ట్రోక్ ప్లే. శ్రేయస్ అయ్యర్ కానీ చెన్నై విషయంలో ఉన్నటువంటి రిమార్క్ ఏంటంటే టాప్ 5 బ్యాట్స్మెన్స్ అందరూ కూడా రాణిస్తే ఎప్పుడో ఒక 10 మ్యాచ్ల్లో ఒకటి రాణిచ్చేటువంటి బ్యాట్స్మెన్స్నే వాళ్ళు టాప్ 5లో పెట్టుకున్నారు. అదేం బ్యాటింగ్ లేని పనే కొన్ని విమర్శలు ఉన్నాయి. మనం చూసాం 51కి 5 వికెట్లు పడిపోయిన సిచ్యువేషన్. T20లో ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి లీగ్లో గతంలో ఛాంపియన్గా నిలిచినటువంటి టీం పేక మెడల్లో కూలిపోయినటువంటి టాప్ ఆర్డర్. దాని మీద విమర్శలు ఉన్నాయి కదా, దాన్ని ఎలా చూడాలంటారు మనం? ఇక్కడ మీరు మాట్లాడింది 100% కరెక్ట్. అయితే నేను ఇక్కడ ఇప్పుడు సంజు శాంసన్ వచ్చిన తర్వాత కొంత డిఫరెన్స్ కనపడుతుందేమో అనుకున్నాను. ఓకే, మనం ఒకే మ్యాచ్ కి మనం తక్కువ అంచనా వేయలేము. కానీ నాకు ఫస్ట్ మ్యాచ్ లో చెన్నై ఆడినటువంటి ఫస్ట్ మ్యాచ్ లో వీళ్ళల్లో కనపడినటువంటి ప్రధాన లోపం ఏంటి అని అంటే ఫాస్ట్ బౌలింగ్ ని, ముఖ్యంగా నాండ్రీ బర్గర్ కానీ, జోఫ్రా ఆర్చర్ కానీ వేస్తున్నటువంటి ఫాస్ట్ బాల్స్ ని వీళ్ళు అడ్డుకునే విషయంలో ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఆ బౌల్డ్ అవటం అనేది చాలా చండాలంగా అనిపించింది. అంటే ఫాస్ట్ బౌలింగ్ ని మామూలుగా ఇప్పుడు మన అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు లేదంటే శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు, శ్రేయస్ అయ్యర్ గతంలో ఫాస్ట్ బౌలింగ్ వీక్నెస్ ఉండేది, కానీ ఆ వీక్నెస్ నుంచి అతను బయటపడ్డాడు. అలాగే ఈ రోజు ఆడబోయేటువంటి మ్యాచ్ లో కూడా శివన్ దుబే లాంటి వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కానీ మొన్న వాళ్ళు ఫెయిల్ అయినటువంటి విధానం, అన్ని అంటే వికెట్లు బారేసుకున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా అంటే విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. మొన్న శివన్ దుబే రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఉంటాడు, కానీ అతను స్పిన్ బౌలింగ్ ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అలాగే టాప్ ఆర్డర్ కి సంబంధించి కూడా సర్ఫరాజ్ ఖాన్ కానీ ఇలాంటి వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్. మరి అంటే అది ఎందుకు అంటే
ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కి చాలా అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. అతను మొన్న కనుక నిలబడి ఆడి ఉంటే అతని మీద చెన్నై యాజమాన్యానికి కూడా నమ్మకం పెరిగేది. అతన్ని విమర్శించే వాళ్ళు కూడా కొంత సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. అలాగే సంజు శాంసన్ విషయంలో ఒక్క ఋతురాజ్ గైక్వాడ్ ఒక్కడే కొంత అంటే ఒక మ్యాచ్ ఆడకపోయినా మరో మ్యాచ్ లో ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను. కాకపోతే మిగిలిన మ్యాచ్లు అంటే మిగిలిన ఆటగాళ్ళకి సంబంధించి నాకు ఆ పట్టుదల కానీ, ఆ శివన్ దుబేలో కూడా నాకు ఆ పట్టుదల లేదు. మిగిలిన ఆటగాళ్ళలో కూడా అంటే రవీంద్ర జడేజా వెళ్ళిపోయిన తర్వాత చెన్నై మిడిల్ ఆర్డర్ కి సంబంధించి కొంత అంటే ఆ సమన్వయం చేసేటువంటి ఆటగాళ్ళను భర్తీ చేసుకునే విషయంలో చెన్నై ఫెయిల్ అయిందేమో అనేటువంటి ఒపీనియన్ కూడా ఉంది. ఎస్, మనం దీనికి సంబంధించి చూస్తే పంజాబ్ విషయంలో పర్టికులర్గా, అంటే పంజాబ్ అని కాదు, నిన్న జరిగినటువంటి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ని మినహాయిస్తే ఇప్పటి వరకు ఐపీఎల్ 19వ సీజన్లో జరిగిన మ్యాచ్ల్లో సీనియర్ ప్లేయర్స్ కానీ అంతర్జాతీయ క్రికెటర్స్ భారత్ తరపున ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పర్టికులర్గా రాణించిన పరిస్థితి అయితే ఎక్కడా చూడలే. అయితే విదేశీ ప్లేయర్లు ఆడటం, లేకపోతే లోకల్గా ఉండేటువంటి అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఉన్నటువంటి వాళ్లే రాణిస్తూ వస్తున్నారు తప్ప ఎందుకు ఈ మెయిన్ స్ట్రీమ్ అంతా కూడా పర్టికులర్గా అంటే ఫెయిల్ అవుతోందా, లేకపోతే అంచనాలు అందుకోలేకపోతుందా, ఎస్టిమేట్ చేయలేకపోతున్నారా ఆపోజిట్ బౌలర్స్ని కానీ లేకపోతే బ్యాట్స్మెన్స్ని కానీ అనే కొన్ని విమర్శలు ఉన్నాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మీరు అంటుంది మన జాతీయ జట్టులో ఉన్నటువంటి సీనియర్ ఆటగాళ్ళు ఆడలేకపోతున్నారని అన్నారు. అవును అవును అవును. ఇక్కడ రోహిత్ శర్మ ఆడాడు, విరాట్ కోహ్లీ ఆడాడు, అలాగే నిన్న అభిషేక్ శర్మ ఆడాడు. అంటే అభిమానులు అనుకున్న స్థాయిలో అనేది ఒక విమర్శ ఉంది. అంటే నార్మల్ గా అంటే మీరన్న కేటగిరీ నుంచి వాళ్ళిద్దరిని పక్కన పెట్టొచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా రాణించారు వాళ్ళిద్దరు ఫస్ట్ మ్యాచెస్ లో. అలాగే మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నట్టున్నాం. వాళ్ళిద్దరికి సంబంధించి విరాట్ కోహ్లీ గానీ రోహిత్ శర్మ గానీ కీలకమైనటువంటి సమయాల్లో వికెట్ పారేసుకోకుండా పవర్ ప్లే లో పరుగులు చేసినటువంటి విధానం, అలాగే చివరిలో రన్ రేట్ ని కాపాడుకునే విషయంలో విరాట్ కోహ్లీ చూపించినటువంటి స్పీడ్ గానీ, అలాగే రోహిత్ శర్మ ఎక్కడా కూడా అంటే అతని సహజ ఆట తీరుని ఎక్కడా కూడా అతను కోల్పోకుండా ఆడినటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి మనం. అలాగే మిగిలిన ఆటగాళ్ళకి సంబంధించి మీరు అన్నట్టుగా నాకు కొంత శ్రేయస్ అయ్యర్ లో ఆ లైన్ మిస్ అయింది. అదే విధంగా మన సీనియర్ ఆటగాళ్ళు అజింక్య రహానే ఫస్ట్ మ్యాచ్ మొన్న బాగా ఆడాడు, కానీ నిన్న మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా కొంత దూకుడుగా పవర్ ప్లే లో పరుగులు చేసినా ఆ తర్వాత కొంత ఫెయిల్ అయ్యాడు. అలాగే నిన్న జరిగినటువంటి మ్యాచ్ విషయానికి వస్తే ఎందుకో అసలు క్రీజ్ లో నిలబడటానికి కూడా మరి అది ఎందుకు అంత ఇబ్బంది పడ్డాడో నాకు అర్థం కాలేదు. అలాగే మీరు అన్నవాడులో ఇంకొక పేరు రింకు సింగ్. నిన్న అతను ఆడినటువంటి చెత్త ఆట తీరుకి కేకేఆర్ ఓడిపోయింది. అతను నిజంగా కీలకమైనటువంటి సమయంలో అతను వికెట్ కోల్పోవడమే కాకుండా అతను ఆడినటువంటి ఆట తీరు మీద చాలా విమర్శలు వచ్చాయి. అలాగే రన్అట్ విషయంలో దూకుడుగా ఆడుతున్నటువంటి రఘువంశీని రన్అట్ చేసే విషయంలో కానీ సమన్వయ లోపం, ఇవన్నీ కూడా. అలాగే కొంత మిగిలిన ఆటగాళ్ళ విషయానికి వస్తే అంటే దాదాపుగా నాకు సంజు శాంసన్, ఋతురాజ్ గైక్వాడ్ వీళ్ళు మన మెయిన్ స్ట్రీమ్ ప్లేయర్స్. వీళ్ళు కూడా మీరు అన్నట్టుగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫాస్ట్ బౌలింగ్ కి అంటే యువ ఆటగాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ దూకుడుగా ఆడుతున్న సమయంలో యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు కానీ, వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు కానీ దూకుడుగా ఆడుతున్నటువంటి సమయంలో ఇలాంటి వాళ్ళు ఫెయిల్ అవడం అనేది నిజంగా బాధాకరంగానే చెప్పుకోవచ్చు. అయితే 1-2 మ్యాచెస్ కాబట్టి ఇప్పటి వరకు నిన్న జరిగినటువంటి మ్యాచ్ లోనే రెండు జట్లు రెండు మ్యాచ్లు ఆడారు. మిగిలిన జట్లన్నీ కూడా కొంత ఓకే, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మ్యాచ్ ఆడారు కాబట్టి మనం అప్పుడే అంచనాకు రాలేకపోవచ్చు. కానీ నేను భయపడింది, ఇబ్బంది పడింది వీళ్ళిద్దరు ఆడతీరు, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఆడతీరు విషయంలోనే కొంత చిరాకు అనిపించింది. అంటే పంజాబ్ జీటీతో ఆడేటటువంటి మ్యాచ్లో చాలా స్ట్రాటజీగా ప్లే చేసింది. సో అది క్లియర్ కట్గా కనిపించింది. సో ఇప్పుడు చెన్నై విషయంలో ఒకవేళ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుందా లేకపోతే బౌలింగ్ తీసుకుంటుందా, యాజ్ పర్ పిచ్ వైజ్గా కావచ్చు, ఉన్నటువంటి చెన్నై ఉన్నటువంటి ఫామ్ వైజ్గా కావచ్చు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? 100% బౌలింగ్ తీసుకుంటారు ఒకవేళ టాస్ గెలిస్తే. నాకు ఈ రోజు మాత్రం ఓకే చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే చెన్నై అంటే వీళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం, వీళ్ళు కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే మాత్రం చెన్నై కనీసం 150 నుంచి 180 పరుగులు చేయడం కూడా కష్టం. ఎందుకంటే పంజాబ్ బౌలింగ్ ఆర్డర్ బౌలింగ్ లైనప్ అనేది చాలా బలంగా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్సెన్ గానీ, లేదంటే హర్షదీప్ సింగ్ గానీ, యుజ్వేంద్ర చాహల్ గానీ, వాళ్ళు వాడుతున్నటువంటి డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరున్నారో వాళ్ళు గానీ, వీళ్ళందరూ కూడా చాలా కీలకమైనటువంటి ఆటగాళ్ళు. కాబట్టి ఇక్కడ చెన్నై బౌలింగ్ ఆర్డర్ తో కానీ బ్యాటింగ్ ఆర్డర్ తో కానీ కంపేర్ చేస్తే చాలా పంజాబ్ బౌలింగ్ అనేది చాలా బలంగా ఉంది. కాబట్టి ప్రసిద్ధ్ కృష్ణ కూడా గత మ్యాచ్ లో 3 వికెట్లు తీసిన పరిస్థితి ఉంది కదా. సో మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసిన పరిస్థితి ఉంది కదా పంజాబ్ మ్యాచ్ లో, జీటీ తరపున. జీటీతో మ్యాచ్ లో ప్రసిద్ధ్ కృష్ణ
మూడు వికెట్లు. ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ లో బౌలింగ్ బాగా చేస్తాడు. మీరు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూసినా, అంతకు ముందు చూసినా ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ బౌలింగ్ అనేది అంటే డొమెస్టిక్ కండిషన్స్, అతనికి ఉపఖండ పరిస్థితులు అతనికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. మరి దాన్ని అతనికి అడ్వాంటేజ్ గా అంటే దాన్ని కొంత అనుకూలంగా మార్చుకునేటువంటి బౌలర్. మనం హర్షిత్ రాణా అలాగే అతన్ని విమర్శించలేం కానీ అతని బౌలింగ్ లో స్కిల్ ఉంటుంది, అతని బౌలింగ్ లో దూకుడు ఉంటుంది, అతని బౌలింగ్ లో కొంత అంటే దాన్ని ఏమంటారు మనం అంటే ఒక పట్టుదల అనేది ఉంటుంది. అతని యాటిట్యూడ్ లో కూడా ఫస్ట్ 1-2 ఓవర్లు పరుగులు ఇచ్చేసిన తర్వాత స్పెల్ లో మళ్ళీ కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను. కాబట్టి అతనికి సంబంధించి ఓకే మనం చెప్పలేం కానీ అతను స్వదేశంలో మాత్రం అతని స్పీడ్ కి కానీ లేదంటే అతని వేరియేషన్స్ కి కానీ మా స్వదేశీ కండిషన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీ ప్రిడిక్షన్ ఏంటి? వాళ్ళ రాణించేటువంటి ప్లేయర్లు పంజాబ్ తరపు నుంచి, చెన్నై తరపు నుంచి రాణించేటువంటి ప్లేయర్లు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో ఏం చెప్తారు? దీనికంటే ముందు మనకి ప్లేయింగ్ లెవెల్ లో ఎవరు ఉంటారు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. చెన్నైకి సంబంధించి కనుక సంజు శాంసన్ వికెట్ కీపర్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, అలాగే ఆయుష్ మాత్రే. ఆయుష్ మాత్రే కనుక చెన్నైకి బలంగా అంటే అతను దూకుడుగా ఆడగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆయుష్ మాత్రే చెన్నైకి మిడిల్ ఆర్డర్ కి టాప్ ఆర్డర్ కి మధ్యలో సమన్వయం చేసుకునేటువంటి ప్లేస్ లో ఉన్నాడు. 3వ స్థానంలో ఆడతాడు. అతను ఆడకపోతే ఉర్విల్ పటేల్. వీళ్ళిద్దరూ కనుక అంటే కొంత ఆడగలిగితే మాత్రం ఖచ్చితంగా చెన్నైకి బలం అవుతుంది. అదే విధంగా మ్యాట్ షాట్ నుంచి నేను భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రోజుకి సంబంధించి అయితే. ఎందుకంటే అతనికి భారత్ లో ఉన్నటువంటి కండిషన్స్ అతని బ్యాటింగ్ స్టైల్ కి చాలా అద్భుతంగా సరిపోతాయి. కానీ మరి అతను ఎందుకో అది మిస్ అవుతున్నాడేమో అనిపించింది. కానీ ఓకే, చూడాలి ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి. అదే విధంగా శివన్ దూబే విషయంలో అంటే గాల్లో మీద ఎప్పుడు ఆడుతుంది, ఎప్పుడు వెలుగుతుంది అంటే గాలి అనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. సర్ఫరాజ్ ఖాన్ లేదంటే ప్రశాంత్ వీర్. నా ఒపీనియన్ అయితే సర్ఫరాజ్ ఖాన్ కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ గా కనుక చెన్నై బ్యాటింగ్ కి వాడుకోవాలి అనుకుంటే కనుక ప్రశాంత్ వీర్ ని వాడుకుంటే మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ప్రశాంత్ వీర్ గాని ఉర్విల్ పటేల్ గాని వీళ్ళిద్దరిలో ఒకరిని వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. అదే విధంగా కార్తిక్ శర్మలో కూడా కొంత బ్యాటింగ్ స్కిల్ ఉంటుంది, కానీ దాన్ని చెన్నై సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. అదే విధంగా జేమీ ఓవర్టన్, ఇతని బౌలింగ్ కి సంబంధించి నేను మొన్న కూడా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడే చెప్పినట్టున్నాను. జేమీ ఓవర్టన్ కంటే చెన్నై జాష్ టంగ్ లాంటి వాళ్ళనో లేదంటే కొంతమంది కీలక బౌలర్స్ ఉన్నారు అంటే విదేశాలకు సంబంధించి, ఆస్ట్రేలియాకి సంబంధించి బి వెబ్స్టర్ కానీ ఇలాంటి వాళ్ళని కనుక సెలెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. జేమీ ఓవర్టన్ లో మీరు అన్నారు కదా దాదాపు ఒక 4-5 మ్యాచ్ల పాటు ప్రయోగాలే ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఉండదు అని. ఎస్, ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇప్పుడు చెన్నైకి సంబంధించి. అంటే వాళ్ళు నాకు తెలిసి ఓకే ఈ ఆర్డర్ మొత్తం ఇలాగే ఉంటుంది. వాళ్ళని అంటే ఒక 4-5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత అభిమానులు తిడుతున్నారు అనుకోండి, బయట స్టేడియం బయట మాట్లాడతారు కదా మీడియా ముందు, వాళ్ళు తిడుతున్నారు. ఆ వీడియోలు కనుక చెన్నై యాజమాన్యం దృష్టికి వెళ్ళి సోషల్ మీడియాలో విమర్శలు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియాలో విమర్శలు వస్తుంటే అప్పుడు నిదానికి ఒకళ్ళు బయటకు వెళ్తారు, వేరే వాళ్ళు రొటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే నూర్ అహ్మద్, ఇతని బౌలింగ్ బాగుంటుంది. చెన్నై కండిషన్స్ కూడా ఆ హార్డ్ కండిషన్స్ మీద ఇతను బాగా పెర్ఫార్మ్ చేయగలిగేటువంటి బౌలర్, కాబట్టి ఇతన్ని సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే మ్యాట్ హెన్రీ, ఇతని బౌలింగ్ లో మన వైభవ్ సూర్యవంశీ ఆడినటువంటి ఆ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో నాకు అనుమానం స్టార్ట్ అయింది, ఓకే మనోడి దగ్గర పసలేదా అని. ఇతని మీద చాలా హోప్స్ ఉంటాయి టెస్ట్ బౌలర్ గా కానీ లేదంటే వైట్ బాల్ క్రికెట్ లో కానీ. కానీ ఏదైతే వైభవ్ సూర్యవంశీ అంటే షార్ట్ పిచ్ బాల్స్ ఆడుతున్నప్పుడు మళ్ళీ అదే పదే షార్ట్ పిచ్ బాల్స్ వేయటం అదంతా చూసి ఫస్ట్ ఓవర్ లోనే అతను 17-20 పరుగులు ఇచ్చుకున్నాడు మొన్న చెన్నై రాజస్థాన్ జరిగినటువంటి మ్యాచ్ లో. కాబట్టి మ్యాట్ హెన్రీ విషయంలో నాకు అంటే గతంలో అతను మంచి బౌలర్ అనే ఫీలింగ్ ఉండేది, కానీ ఈసారి మాత్రం ఎందుకో నాకు అది మిస్ అయింది. అలాగే అంశుల్ కాంబోజ్ ఓకే, కానీ ఇతను పవర్ ప్లే లో కనుక పరుగులు ఇస్తే చెన్నైకి బాగా మైనస్ అవుతుంది. అలాగే ఖలీల్ అహ్మద్ ఓవర్ యాక్షన్ తగ్గించుకుని బౌలింగ్ మీద ఫోకస్ పెడితే మాత్రం చాలా వరకు కూడా అతని మీద హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన జయదేవ్ ఉన్నత్ లాంటి వాళ్ళు ఉన్నారు ఐపీఎల్ లో, వాళ్ళు జాతీయ జట్టుకు వచ్చినా పోయినా కానీ వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్సే, వాళ్ళు అగ్రెషన్ ఉన్నటువంటి బౌలర్సే, కానీ ఈ స్థాయిలో ఓవర్ యాక్షన్ అనేది ఉండదు. మంచి స్వింగ్ ఉంటుంది, మంచి స్పీడ్ ఉంటుంది, మంచి బౌన్స్ ఉంటుంది, మంచి వేరియేషన్స్ ఉంటాయి, కానీ ఓవర్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి అతని విషయంలో విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పంజాబ్ కింగ్స్ కి సంబంధించి కనుక మనం చూస్తే ప్రియాన్స్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తారు. అయితే ప్రియాన్స్ ఆర్యని ఇంపాక్ట్ ప్లేయర్ గానే వాడుకోవడం మంచిది ఫీల్డింగ్ కంటే కూడా. అలాగే ప్రభ్సిమ్రాన్ సింగ్ వికెట్ కీపర్. మొన్న కూపర్ కాలనీ ఆడినటువంటి ఇన్నింగ్స్ పంజాబ్ కి చాలా ప్లస్ అయింది. వాళ్ళ టార్గెట్ తక్కువే అయినప్పటికీ కూడా కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల వాళ్ళకి బాగా మైనస్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి కూపర్ కాలనీ
మరి ఎలా అంటే ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఆడరు అనేది ఉంటుంది. ఓకే, ఇతని నుంచి అయితే ఒక 30 పరుగులు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే శ్రేయస్ అయ్యర్ కొంత మనోడు ఫామ్ లోకి వస్తే మాత్రం పంజాబ్ కి బ్యాటింగ్ కి ఇక దాన్ని తిరుగులేదనే ఒక పదం అయితే మనం వాడుకోవచ్చు ఇక్కడ. ఫైనల్ గా మీ ప్రిడిక్షన్ ఏంటి? విన్నింగ్ పర్సంటేజ్ ఏ టీమ్ కి ఎంత అంటే ఏం చెప్తారు మీరు? విన్నింగ్ ప్రొడిక్షన్ అయితే నాకు ఈ రోజు చెన్నైకి కనపడుతుంది కొంత, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి. చూడాలి చెన్నై మరి అంటే వాళ్ళు టాస్ గెలిచి గనక సెకండ్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళకి కొంత ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మంచు పడుతుంది కొంత ఇటు చెన్నైలో, కానీ రీసెంట్ గా కొంత వర్షాలు పడటం ఇవన్నీ కూడా కొంత వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి కొంత అంటే ఈ పిచ్ కండిషన్స్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళకు ఉన్నటువంటి అభిమానుల బలం కానీ ఇవన్నీ కూడా కొంత వాళ్ళ చెన్నైకి కొద్దిగా అయితే అనుకూలంగా కనపడుతుందని చెప్తాను. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట గారు, థ్యాంక్ యూ. ఇక కాసేపట్లో ఐపీఎల్లో మరో బిగ్ ఫైట్ అయితే జరగనుంది. పంజాబ్ కింగ్స్ను ఢీకొట్టబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. రాజస్థాన్తో మ్యాచ్లో పూర్తిగా చెన్నై అయితే తేలిపోయింది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో కూడా వీక్గా కనిపిస్తోంది చెన్నై. ఇక చెపాక్లో పంజాబ్పై గెలవాలంటే సూపర్ ఫామ్ పక్కాగా ఉండాలంటున్నారు అభిమానులు. ఓపెనర్ సంజు శాంసన్పై భారీగా ఆశలు పెట్టుకుంది చెన్నై. ఇక తొలి విజయం కోసం చెన్నై వ్యూహాలు రచిస్తోంది. ఇటు గుజరాత్పై గెలిచి మంచి ఊపులో ఉంది పంజాబ్. బ్యాటింగ్ బౌలింగ్లో స్ట్రాంగ్గా కనిపిస్తోంది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తీరి ఖాతా తెరవాలని చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో వ్యూహాలు రచిస్తోంది.